ఒకప్పుడు 60 సినిమాలే డబ్బింగ్ సినిమాలుగా మన ముందుకు వచ్చేవి, సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ను మలయాళ సినిమాలు కొట్టేశాయి. డబ్బింగ్ సినిమాగా మన ముందుకు వస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇక్కడ తాజాగా రిలీజ్ అయిన సినిమానే ప్రేమలు. జక్కన్న అబ్బాయి కార్తికేయనే ఈ సినిమాను ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూత్ను అట్రాక్ట్ చేసేలానే ఉందా? లెట్స్ వాచ్ దిస్ రివ్యూ. ఇక స్టోరీ ఏంటంటే, సచిన్ అలియాస్ నస్లెన్ చదువులో కాస్త వీక్. ఎలాగోలా కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి గేట్ కోచింగ్ తీసుకుంటాడు. సచిన్తో పాటు ఫ్రెండ్ అమూల్ కూడా ఉంటాడు. లైఫ్ అలా సాగిపోతున్న సమయంలో ఒక పెళ్లిలో అనుకోకుండా రీను అలియాస్ మామితా బైజును చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న రీను కూడా సచిన్తో స్నేహంగానే ఉంటుంది. కానీ సచిన్ ఐ లవ్ యూ అని చెబితే మాత్రం నో అంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సచిన్ ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది అసలు సినిమా. లవ్ స్టోరీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. తెలిసిన కథే అయినా ఇంట్రెస్ట్ తగ్గదు. ప్రేమల సినిమా కూడా ఇదే. బోర్ కొట్టకుండా అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇది మనం ఎప్పుడూ చూడని కథ కాదు, మనకు తెలియని కథ కూడా కాదు. ఒక మామూలు సాదాసీదా ప్రేమ కథ. ఆవారా కుర్రాడు సాఫ్ట్వేర్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీనే ఈ కథ. దీన్నే దర్శకుడు గిరీష్ ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు. మామూలుగా మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసేటప్పుడు నేటివిటీ ఇష్యూ వస్తుంది. ప్రేమలు సినిమాకు ఆ కంప్లైంట్ కూడా ఎక్కడా రాలేదు. కథ మొదటి నుంచి చివరి వరకు హైదరాబాద్లోనే సాగుతుంది కాబట్టి ఎక్కడా మనకు అనువాద సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. దానికి తోడు ట్రోలింగ్లో ఉన్న అన్ని మాటల్ని డైలాగులుగా వాడేశారు డైరెక్టర్. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సిచ్యువేషనల్ కామెడీ చాలా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ కాస్త స్లోగా బ్రేకులు పడినట్టు అనిపిస్తుంది. కానీ బోర్ మాత్రం కొట్టదు. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు విజయ్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. ఇక ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే సింపుల్గా ఎంటర్టైనింగ్గా సాగే లవ్ స్టోరీనే ప్రేమలు.